మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. టెట్ టెన్షన్ సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు, దూర ప్రాంతాల్లో కేటాయింపు, విద్యాశాఖ తీరుపై అభ్యర్థులు సీరియస్. 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం. మొన్నటి వరకు హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడిన టెట్ అభ్యర్థులకు తాజాగా మరో టెన్షన్ పట్టుకుంది. సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో సెంటర్లు కేటాయించడంతో విద్యాశాఖ తీరుపై సీరియస్ అవుతున్నారు. 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు. సో ఇది టెట్ టెన్షన్. విద్యాశాఖ మంత్రి అంటూ ఎవరైనా ఉంటే కదా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేది, ఏమని చేసేది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్న నేను సంగారెడ్డి జిల్లాకు టెట్ ఎగ్జామ్ రాయాలంటే జర్నీకే మస్తు సమయం పడుతుంది. ఎగ్జామ్ అంటేనే ఒక టెన్షన్, ఎంత చదివినా మళ్ళీ టెన్షన్, పేపర్ మీదే ఉంటుంది మన మొత్తం అటెన్షన్. మరి ఇటువంటి అటెన్షన్ ఉన్న కాడ అంత దూరం పోయి ఎగ్జామ్ రాయాలి. 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు దాటి 150 కిలోమీటర్లు కూడా కొంతమందికి పడితే, సో వాళ్ళు పోయి ఆడ ఎగ్జామ్ రాయాలంటే పొరపాటున కొద్దిగా లేట్ అయినా ఆ టెన్షన్లు ఇంకేమైనా అయినా ఎవడండి రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడైనా ఎగ్జామ్ సెంటర్లు జిల్లా లోపలనే పెట్టాలా, అట్లీస్ట్ ఒక 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెట్టాలా. అది రావడానికే మన హైదరాబాద్లో అయితే ముఖ్యంగా ఆ 15-20 కిలోమీటర్స్కే 2.5 గంటలు పడుతుంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే ఆ ట్రాఫిక్ వల్ల. సో దయచేసి ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఇమీడియట్గా రద్దు చేయండి, సెంటర్లు మార్చండి, లేకపోతే ఎగ్జామ్ అన్న పోస్ట్పోన్ చేయండి. అంతంత దూరాలు ప్రయాణించి ఎగ్జామ్ రాయాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎట్లయితుంది? పాసిబుల్ ఉందా అది? 100 కోట్లు సర్కార్కు ఆర్టీసీ అధికారుల రిక్వెస్ట్, అదనంగా ఇవ్వండి, సంస్థపై అదనపు భారం పడకుండా అలర్ట్. గతంలోనే కోరిన స్పందించని సర్కార్. మహిళల ఫ్రీ జర్నీ స్కీమ్కు భారీ డిమాండ్. సంస్థకు ప్రతి నెల 350 కోట్ల ఖర్చు. ప్రభుత్వం నుంచి 50-60% రిలీజ్. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేస్తుంది. దీని ద్వారా సంస్థకు ప్రతి నెల కూడా 350 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం 50-60% వరకు మాత్రమే ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. దీంతో సర్కార్ ప్రతి నెల విడుదల చేసే నిధులకు తోడు అదనంగా 100 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. 100 కోట్లు సర్కారుకు ఆర్టీసీ అధికారుల రిక్వెస్ట్. నిధులే లేవు, ఇప్పటికే ఉచిత పథకం అని మొత్తం పైసలన్నీ ఆర్టీసీకి అవుతా ఉన్నాయి. పబ్లిక్ ఇస్తా ఉన్నారు, పబ్లిక్ డొమైన్లో. సో ప్రతిసారి కూడా ఆర్టీసీ జీతాలు పెంచండి, వేతనాలు పెంచండి అని ఏదో ఒకటి అడుగుతూ ఉంది. సో తలకి మించిన భారం నెత్తి మీద పడతా ఉంది. సో ఒకసారి ఆర్టీసీ వాళ్ళు కూడా ఆలోచించండి, ప్రజల గురించి కూడా ఆలోచించండి, మీ గురించి ఆలోచించండి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా.